హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ గురించి అయితే మాట్లాడుతాను. అందరూ నన్ను క్షమించండి. నిన్నైతే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. కానీ బిజీ అని మీకు ఆల్రెడీ నేను ఇంటిమేషన్ అయితే చేశాను. 2 రోజులు మీ టైం ఇవ్వలేను. మీకు రిప్లైలు కూడా ఇవ్వలేను అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. సార్ టీఆర్పీ రేటింగ్స్, టీఆర్పీ రేటింగ్స్, టీఆర్పీ రేటింగ్స్ అనేసి. దాంట్లో స్పెషల్‌గా సురేఖ గారైతే చాలా సార్లు అయితే అడిగారు. నేను ఎంతో ట్రై చేశాను. ఏదో ఒక టైంలో ఫ్రీ చూసుకొని చేద్దామనేసి. కానీ నా వల్ల అయితే కాలేదు. మొత్తానికైతే మీ ముందరకైతే ఎంత రాత్రి అయినా సరే మీకు టీఆర్పీ రేటింగ్ వీడియో చేయాలనేసి మీ ముందరకైతే వచ్చేసాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతండి. ఇంకొక స్మాల్ అప్డేట్స్, మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా వాచ్ చేయండి, ఫుల్గా వాచ్ చేయండి. ఎందుకంటే ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంటాయి. అలాగే జీ తెలుగు నెంబర్ 1 సీరియల్ అయ్యేదానికి, నెంబర్ 1 ఛానల్ అయ్యేదానికి 2026లో స్కోప్ అయితే చాలా ఉందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ సీరియల్స్ బాగా బాగా పుంజుకుంటా ఉన్నాయి. అలాగే వన్ అండ్ ఓన్లీ 16 సీరియల్ అయితే మనకు వస్తా అంటే ఆ 16 సీరియల్లో ఒకే ఒక సీరియల్ మాత్రమే స్లాట్ లెటర్ అయితే అయింది. అది ఆఫ్టర్నూన్ సీరియల్లో కలవారి కోడలు కనకమహాలక్ష్మి. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే లక్ష్మీ నివాసం, లక్ష్మీ రాబోయే సీరియల్ మంచి టీఆర్పీ అయితే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ టీఆర్పీ చాలా 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 బెటర్ అయితే అయింది. ఇదే విధంగా స్టోరీగా మంచిగా డెవలప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఆటో విజయశాంతి సీరియల్ కూడా మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ వీక్లో పెళ్లి ఎపిసోడ్లు జరుగుతున్నాయి. అలాగే అమ్మాయి గారు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా మన రాజు అయితే గెస్ట్ రోల్ అయితే మనకు కనిపించారు. అది మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మంచి రోజులు అయితే రాబోతున్నాయి. అలాగే సంక్రాంతి ఎపిసోడ్స్ వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. అలాగే మనకు ఆఫ్టర్నూన్ సీరియల్స్ మంచి టీఆర్పీలు వస్తున్నాయి కాబట్టి బెస్ట్ అబ్బా నాకు తెలిసినంత వరకు 2026 ద బెస్ట్ ఇయర్ అయితే అవుతుందనేసి అయితే అనిపిస్తుంది. ఇంకొక అప్డేట్ కూడా ఉంది. 2025లో ద బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్, అలాగే ద బెస్ట్ సీరియల్స్ అనేది ఒకటి చేద్దాం. అలాగే కొత్త సీరియల్స్ వచ్చాయి కదా, 8 సీరియల్స్ కొత్త సీరియల్ అయితే వచ్చాయి. ఆ 8 సీరియల్ సంబంధించిన ఒక వీడియో అయితే చేద్దాం. అలాగే 8 సీరియల్ అయితే మనకు ఎండ్ అయిపోయాయి. 8 సీరియల్ ఎండ్ అయిపోయిన దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం. ఇవన్నీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవాలి కదా, చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. టీఆర్పీ రేటింగ్స్ అన్ని ఛానల్ కన్నా ఫస్ట్ మన జీ తెలుగే ఇస్తాను, మీకు తెలుసు. ఎందుకంటే మనకు అంత ప్రేమ ఆప్యాయత మీరు చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రేమని మీ ద్వారా మీకు మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే నాకు సాయం చేయండి. నేను మీకు సాయం చేసేందుకు రెడీగా ఉంటాను. అంటే ఆయన ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంటారు కదా, ఆ విధంగా అయితే అనుకోండి. ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్స్, అంటే డీసెంట్ టీఆర్పీ రేటింగ్సే వచ్చాయి. అంటే పతనం అయిపోలేదు, అలాగనే హై రాలేదు. ఓకే, బెటర్ టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చాయి. ఆ బెటర్ టీఆర్పీ రేటింగ్స్ ఏమున్నాయి ఎక్కడ అనేసి సీరియల్ వచ్చే కొద్దికి దాని గురించి సీరియల్ గురించి మాట్లాడుకుంటా కంటిన్యూ అయితే చేద్దాం. ఇక్కడ ముక్కుపుడక సీరియల్ వచ్చి 2.37 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.40 అయితే వచ్చింది. డీసెంట్ 12 PM అయితే డీసెంట్. అలాగే మీకు ఒక విషయం అయితే చెప్పాలి. నేను నిన్న ఒక విలేజ్కి పోయాను. అంటే మా రిలేషన్ వాళ్ళ విలేజ్కి పోయాను. అక్కడ ఒక 10 ఇళ్ళకి చూశాను. 10 ఇళ్ళు పోయినాను నేను. ఆ 10 ఇళ్ళలో పోతే నాకు ఒక వింత అయితే కనపడింది. 3 ఇళ్ళల్లో జీ తెలుగు ప్లే అవుతా ఉంటే, 3 ఇళ్ళల్లో స్టార్ మా ప్లే అవుతా ఉంటే, 3 ఇళ్ళల్లో ఈటీవీ తెలుగు ప్లే అవుతా ఉంటే, ఒక ఇంట్లో జెమినీ టీవీ. అంటే 10 ఇంట్లో అన్నం ఉడికిందా లేదని తెలుసుకోవాలనుకుంటే మనం ఎలాగ చూస్తాం, ఆ విధంగా విలేజెస్ సైడ్ కూడా ప్రతి ఒక్క ఛానల్ని ఆదరిస్తూ ఉంటారు. అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. అలాగే మధ్యాహ్నం సినారియో కూడా చూసాను నేను. మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేసేది కొంచెం కష్టంగానే ఉంది. 1 PMకి అయితే టీవీ 1:30కి అయితే టీవీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. 1:30 నుంచి 2:30 వరకు ఓకే టీవీ రన్ అవుతూ ఉంటుంది. అంటే 2కి పడుకునే స్టార్ట్ చేస్తూ ఉంటారు. 2:30 లోపల వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఏదో ఒక టైంలో మెలకు వస్తుంది కదా, ఆ మెలకు వచ్చిన టైంలో టీవీ అయితే ఆఫ్ చేస్తూ ఉంటారు. అంటే 2:30, 2:50, 3 o'clock మధ్యలో టీవీ అయితే ఆఫ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైం స్లాట్లో కొన్ని సీరియల్ ఇచ్చి బాగా డిసప్పాయింట్ చేశారు కదా, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం ఏం జరిగిందనేసి. ఇక్కడ ఉమ్మడి కుటుంబం వచ్చి 3.19 అయితే వచ్చింది. అలాగే 3.98 అయితే వచ్చింది. సూపర్ అనిపించింది. అలాగే అది అయిపోయిన తర్వాత సరే 3. ఓకే, దీర్ఘ సుమంగళి బావ వచ్చి 3.49 అయితే వచ్చింది. అలాగే 4.30 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 4.3 అయితే వచ్చింది. పెద్దగా డిఫరెన్స్ లేదు బా, అక్కడ ఉండే సీరియల్కి ఇక్కడ ఉండే సీరియల్కి 1 PMలో జస్ట్ కొన్ని పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉంది. మేబీ తొందరలోనే మంచి టీఆర్పీ వచ్చిందంటే నెంబర్ 1 ప్లేస్ అయ్యే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. అలాగే కరవాళ్ళ కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ వచ్చి నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయితే వచ్చింది. 1 అండ్ ఓన్లీ సీరియల్ స్లాట్ లెటర్ అయిందంటే అది కలవారి కోడలు కనకమహాలక్ష్మి 4.05 అయితే వచ్చింది. అలాగే 4.81 అయితే వచ్చింది.
అలాగే గుండమ్మ కథ వచ్చి 3.84 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.74 అయితే వచ్చింది. ఇది కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. ఎన్నాళ్ళ వచ్చిన హృదయం వచ్చి 3.37 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.11 అయితే వచ్చింది. చెప్తాను కదా 1కి 12:30కి స్టార్ట్ అవుతుంది సీరియల్. స్టార్ట్ అయితే అట్ట పోతా పోతా పడుకునే టైంకి 2:30 3 మధ్యలో టీవీ అయితే ఆఫ్ చేసేస్తూ ఉంటారు. అది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. అది కొంచెం చూసుకుంటే బాగుపోతుంది. అలాగే గరాణం ఒకటి చూడండి 3.37 నుంచి 2.77 అయితే పడిపోయింది. అలాగే 4.11 నుంచి 3.70 అయితే పడిపోయింది. అది అయిపోయిన తర్వాత ప్రేమయుద్ధం సెల్లు 1.53 అలాగే 2.22 మంచి టీఆర్పీనే గెయిన్ చేసింది. ఇది కూడా మంచిగా డెవలప్ అయితే అవుతా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనం ప్రైమ్ టైంలో కానీ వచ్చేసినట్టయితే నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ ఎందుకు బాగా డల్ అయిపోయింది. ఎందుకంటే బాగి వెళ్ళిపోవడం, అలాగే అమరేంద్ర బాగి దూరం అవడంతో బాగా ఫ్యాన్స్ హట్ అయ్యారు. ఫ్యాన్స్ అయితే చూస్తూ ఉంటారు కానీ ఆ నార్మల్ కామన్ ఆడియన్స్ అయితే బాగా మిస్ అయ్యారని తెలుస్తుంది. అందుకోసం అనేసి టీఆర్పీ రేటింగ్ కూడా బాగా డౌన్ అయింది. టీఆర్పీ వచ్చి 3.53 అయితే వచ్చింది. అలాగే 4.48 అయితే వచ్చింది. ఒక వారం అయితే 6+ టీఆర్పీ క్రియేట్ చేసి జీ తెలుగు చరిత్రలోనే నెంబర్ 1గా అయితే నిలిచింది. అలాంటిది ఇప్పుడు తగ్గిపోవడం కొంచెం డిసప్పాయింట్ అయితే అయింది. అయినా పర్లేదు, మనోహరికి ఈరోజు చూసాం కదా నెక్స్ట్ లెవెల్లో చుక్కలు అయితే చూపిస్తుంది. మనకేం ప్రాబ్లం లేదండి. అది అయిపోయిన తర్వాత మనకు పడమటి సంధ్యారాగం వచ్చి 5.66 అయితే వచ్చింది. అలాగే 6.19 అయితే వచ్చింది. 6 PM కూడా చాలా డేంజర్ అయితే ఉంటుంది. కానీ 6 PM నుంచి 1 PMలోకి వేసి ఆ సీరియల్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అది అయిపోయిన తర్వాత లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి 7.09 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి అలాగే అర్బన్ వచ్చి 7.50 అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మొత్తం టాప్లో సిటీ అయితే ఉంటుంది. సిటీలో టాప్లో ఉంటాయి, మనం చూడాల్సిన పనే లేదు. ఆ విధంగా అయితే అయిపోయింది. మేఘ సందేశం వచ్చి 7.72 అయితే వచ్చింది. అలాగే 8.22 అయితే మనకు అర్బన్లో అయితే వచ్చింది. అలాగే జేఎంసీలో వచ్చి 7.58 అయితే వచ్చింది. అలాగే 7.92 అయితే వచ్చింది. జేఎంసీలో కూడా అంటే కొంచెము స్టోరీ డెవలప్ చేసి కొంచెం ఆ డబ్బింగు అవి కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మీరంతా చెప్తా ఉంటారు. అది చూద్దాం. మీరంతా లైక్ చేసినారంటే ఈ వీడియో చాలామందికి పోతుంది. చాలామందికి పోయిందంటే వాళ్ళు చూసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకుంటాం కదా. అలాగే చామంతి సీరియల్ వచ్చి 8.27 అయితే వచ్చింది. అలాగే 8.83 నెంబర్ 1 ప్లేస్లో అయితే నిలిచింది. నెంబర్ 1 ప్లేస్లో జగదాత్రి నెంబర్ 1 ఓకే 8.83 అయితే నెంబర్ 1 ప్లేస్లో అయితే వచ్చింది. ఎందుకంటే చామంతిని పెళ్లి చేసుకుంటాడా మన ప్రేమ్ అనేసి చాలామంది అయితే మనం ఎంత క్యూరియాసిటీతో వెయిట్ చేసామో అంతే క్యూరియాసిటీ అయితే మనం టీఆర్పీ రేటింగ్లో అయితే చూపించింది. అదైపోయిన తర్వాత జగదాత్రి సీరియల్ వచ్చి 7.57 అయితే వచ్చింది. అదైపోయిన తర్వాత 8.61 అయితే వచ్చింది జగదాత్రి సీరియల్. ఇక్కడ జీ తెలుగులో నువ్వనే అన్నట్టు ప్రతి వారము ఒక్కొక్క సీరియల్ అయితే పోటీ పడుతూ ఉంటాయి. అది మాత్రం నాకు చాలా నచ్చింది. కానీ అదర్ ఛానల్స్లో అలా లేదు. ఒక సీరియల్ నువ్వే ఎప్పుడు ఫస్ట్లో ఉండు, నేను నిన్ను టచ్ కూడా చేయను అన్నట్టయితే అవైతే మనకెందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్క వారం నువ్వు ఉండు, ఒక వారం నేనుంటా అనేసి పోటీ మీద అయితే వచ్చినాయి. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఆటో విజయశాంతి 5.62 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.89 అయితే వచ్చింది. నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ హ్యూజ్ రెస్పాన్స్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. 3.19 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.41 అయితే వచ్చింది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్. ఈ వారం టీఆర్పీలో కలవారి కోడలు కనమహాలక్ష్మి సీరియల్ ఒక్కటి మాత్రం నెంబర్ 1 ప్లేస్లో అయితే ఆఫ్టర్నూన్లో అయితే నిలిచింది. అలాగే మనకు నైట్ టైంలో వచ్చి చామంతి సీరియల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే జగదాత్రి సీరియల్కి నెక్స్ట్ వీక్ పోటీ 2026 సంవత్సరంలో ఫస్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్స్ సంక్రాంతి ఫెస్టివల్ ఉండడం వల్ల ఒకరోజు లేటుగా వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. కానీ మీకైతే షార్ట్స్ రూపంలో అయితే మన ఛానల్లో అయితే రెగ్యులర్గానే వస్తుంటాయి. అలాగే జీ తెలుగు నెంబర్ 1 అవ్వాలి సార్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జీ తెలుగుకు కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయని మనం అయితే అనుకోవచ్చు 2026 సంవత్సరంలో. ఆ అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి ఏమనేసి మనం అయితే తెలుసుకుందాం. షార్ట్ వీడియోస్ కూడా మా ఛానల్ అయితే వస్తుంటాయి. ఎవరు మిస్ కాకుండా వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేశారా? చేయకుండా ఉంటే చేయండి లైక్. థ్యాంక్ యూ సో మచ్.